పూలేకు ఇవ్వని భారతరత్న సవర్కర్కు ఇస్తారా? ఇంత మంచి గొప్ప విశ్లేషణ రాసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు కంచె ఐలయ్య యాదవ్ గారు. ఇది మన బీసీ బిడ్డ. దయచేసి బీసీ ప్రజలారా దీన్ని అర్థం చేసుకోర్రి. ఒక గొప్ప వార్త రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు కంచె ఐలయ్య గారు. పూలేకు ఇయ్యని భారతరత్న సవర్కర్కు ఇస్తారా? ఫిబ్రవరి 7, 2026న 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఉనికి పైన ముంబైలో ఒక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముంబైలోని పెట్టుబడిదారులను, సినిమా యాక్టర్లను, వ్యాపారవేత్తలను పిలిచారు. ఆ సంస్థకు అనుకూలంగా ఉంటారు అనుకునే వారినే పిలిచారు. దానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ సంచాలక్ మోహన్ భగవత్ గారు హాజరయ్యారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేయాల్సిన కొన్ని కీలక నిర్ణయాలను భగవత్ ఈ మధ్యకాలంలో తన ఉపన్యాసాలలో ముందే ప్రకటిస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత చాలా రంగాలలో పాలసీ నిర్ణయాలు చేసే అధికారం నరేంద్ర మోదీ నుంచి మోహన్ భగవత్కు మారాయి. మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ నిర్ణయాలుగా ఆయన ఉపన్యాసాల్లో ప్రకటించే పాలసీలను బీజేపీ మంత్రిమండలి నిర్ణయాలుగా మార్చే స్థితికి నరేంద్ర మోదీ వచ్చాడు. ఆయనకు తన మొదట టర్ము 2004 నుంచి 2019 వరకు ఉన్నట్లుగా పాలసీలను నిర్ణయించే అధికారం ఇప్పుడు లేదు. స్థితి పూర్తిగా మారింది. ఇక్కడ ఎంత సిగ్గుచేట అంటే, ఎంత గొప్పగా కంచె ఐలయ్య యాదవ్ ప్రొఫెసర్, మన యాదవ్ బిడ్డ, మన బీసీ బిడ్డ ప్రొఫెసరు, గొప్ప దార్శనికుడు, గొప్ప తత్వవేత్త కంచె ఐలయ్య యాదవ్ గారు ఎంత అద్భుతమైన విశ్లేషణ చూడు. అసలు నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి, పాలసీలు ఎవరు ప్రవేశపెట్టాలి? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గం, ప్రధానమంత్రి గారి నేతృత్వంలో అది జరగాలి. కానీ ప్రధానమంత్రి గారు ఏ నిర్ణయాలు తీసుకోవాలో సంఘు నిర్ణయిస్తుంది. ఇక్కడ సంఘు నిర్ణయాలనే ప్రధానమంత్రి మోదీ గారు ఆయా సభల్లో చెప్పుకుంటూ పోతున్నారు. అంటే మొట్టమొదట ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు తీసుకుంటే ఆ నిర్ణయాన్ని పార్టీ నిర్ణయంగా, పార్టీ పాలసీగా ప్రవేశపెట్టుకుంటూ పోతున్నాడు. ఇది ఎంత దౌర్భాగ్యం, ఎంత సిగ్గుచేటు భారతదేశానికి, లేకపోతే బీజేపీకి. 2014-19లో ఉన్న పవరు, లేకపోతే ఆ చరిష్మా మోడీ గారిలో ఇప్పుడు లేదు. 2014-19లో ఆ 2 ఎన్నికల్లో కావచ్చు, ఆ 2 టర్మ్స్లో కావచ్చు, పూర్తి స్థాయిగా మోడీ గారు ఏది చెప్తే బీజేపీలో అదే జరిగింది. మోడీ గారి ఫేస్ ముందర పెట్టుకొనే వాళ్ళు బీజేపీని ఒక పెద్ద పార్టీగా భారతదేశంలో విస్తరించింది. కానీ 2023కి వచ్చే వరకు పరిస్థితి మారిపోయింది. పూర్తిగా మోడీ చేతుల్లోకి వెళ్ళి బీజేపీ పార్టీ కావచ్చు, నిర్ణయాధికారాలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అందుకే ఈయన ఏం చేస్తాడంటే, ఈ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల వేడుకలో బాలీవుడ్ యాక్టర్స్ తోటి, ఆఖరికి అద్నాన్ సామి అని ఒక సింగర్ ఉన్నాడుగా, పాకిస్తాన్ సింగర్, ఆయనతోటి కూడా ఈ మధ్యనే ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు ఒక డిన్నర్ చేసిండు. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అంటే ఒక పాకిస్తాన్కు సంబంధించిన గాయకునితోటి నువ్వు ఎందుకు డిన్నర్ చేసినావు? నువ్వు పక్తు హిందుత్వవాదిని అంటావు కదా, మరి పాకిస్తాన్కి సంబంధించిన, పైగా మన ఆర్మీ చీఫ్ మీద ఏదో దాడులు చేసినట్టు వాళ్ళ నాన్న ఒక ఆర్మీ చీఫ్గా ఉండి, అలాంటి వాడి కొడుకుతోటి నువ్వు ఎందుకు డిన్నర్ చేసినావు అనేది ఈయనను ఇప్పుడు హిందుత్వవాదులు వేసుకుంటున్నారు. అయితే ఈ సభకు బాలీవుడ్ యాక్టర్సు, వ్యాపారవేత్తలు, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళందరినీ పిలుచుకున్నారు. లేని వాళ్ళని కూడా కొంతమందిని పిలుచుకున్నారు. ఆ క్రమంలోనే తెలుగు యాక్టర్స్ అయిన వెంకటేషు, నిఖిలు, నాగార్జున వీళ్ళందరితోటి కూడా ప్రత్యేకమైన సమావేశమైండు మోహన్ భగవత్ గారు. ఇక మరి వాళ్ళ రహస్య ఎజెండా ఏమున్నదంటే, భారతదేశం పేరును నెమ్మదిగా మార్చాలి, హిందుస్థాన్గా మార్చడానికి మీరు సినిమాల ద్వారా, ఇప్పుడు ఆయన స్వయంభూ అనే సినిమా తీయబోతాను నిఖిల్. ఈ స్వయంభూ అనే సినిమాకు మొత్తం ఆర్ఎస్ఎస్ పెట్టుబడి పెడుతున్నాయట బ్యాక్ ఎండ్లో. అందుకే అటువంటి సినిమాలను తీస్తాను. వాళ్ళు సినిమాల ద్వారా నెమ్మదిగా హిందుస్థాన్ అని పేరు వచ్చేలాగున వీళ్ళు ప్రణాళికలు చేసుకుంటాను. అది నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే బీజేపీ నిర్ణయాలు మొత్తం ఇప్పుడు మోహన్ భగవతే దేశానికి ప్రధాని, షాడో ప్రధాని ఆయనే దేశానికి. మోహన్ భగవత్ గారే దేశానికి షాడో ప్రధాని. ఇక మన ప్రధానమంత్రి గారు కాదు అనేది ఇక్కడ కంచె ఐలయ్య గారు చెప్పుకొస్తాను. అయితే అది పక్కన పెడితే భారతరత్నకు సంబంధించి పూలే దంపతులకు భారతరత్న ప్రతిపాదన.
గత ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంలో మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలేలకు ఐక్యంగా మొదటి దంపత భారత రత్న ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఇంతవరకు మోహన్ భగవత్ అనుమతి లభించలేదు. అందుకే మోదీ ప్రభుత్వం వారికి భారతరత్న ఇవ్వడానికి భయపడింది. మోహన్ భగవత్ అనుమతి లేనిదే మోదీ ఇవ్వలేడు. పూలే 1827లో పుట్టాడు. సావిత్రిబాయి 1931లో పుట్టింది. వీళ్ళు శూద్రులు. శూద్రులు అంటే బీసీలు. ఓబీసీలు కావచ్చు, బీసీలు కావచ్చు. శూద్రులు అంటే, ఓబీసీలు అంటే ఎవరి కిందికి వస్తారు? కొంత రెడ్డి, కమ్మ, కాపు వీళ్ళంతా ఓబీసీల కిందికి వస్తారు. అంటే ఇటు సైడ్ మనకు, అటు సైడ్ ఓబీసీల కింద యాదవులు కూడా ఉన్నారు. ఇప్పుడు పూలే గారు కూడా మున్షి కాపు అంటే ఓబీసీ కిందికి వస్తుంది అక్కడ. కాబట్టి వాళ్ళు శూద్రులే వాళ్ళు. అయితే వీళ్ళు శూద్రులు. మహాత్మా దేశ చరిత్రను విద్య ద్వారా, రచనల ద్వారా, తన ఉద్యమాల ద్వారా మార్చిన మొట్టమొదటి శూద్ర మేధావి. సావిత్రిబాయి ఈ దేశ స్త్రీల జీవితాలను సంపూర్ణంగా మార్చిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి. మీరు కొన్ని కులాలను, కొన్ని వర్గాలను మార్చిన వారు కారు, మొత్తం దేశ జ్ఞాన ప్రక్రియను మార్చిన మొట్టమొదటి మేధావులు. వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఏకగ్రీవ రిజల్యూషన్ ద్వారా అడిగిన వారికి ఇవ్వలేదు. కానీ సవర్కర్కు ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఆయన కులానికి చెందిన వ్యక్తినే ప్రతిపాదిస్తున్నాడు. ఇదేమి కులరహిత సంఘం. ముమ్మాటికి మన బీసీలు అర్థం చేసుకోవాలి. ఇది మొన్న పూలే గారి విగ్రహం పెడితే ఈ వెర్రి కొడుకులు పోయి కొందరు తన్ని పూలే గారి విగ్రహాన్ని అవమానించాలని చూసింది. ఈ బత్తాయి ఆలోచనలు ఉన్న కొంతమంది. అది కూడా బాధపడే విషయం ఏంటంటే అందులో బీసీలు ఉన్నారు. మోహన్ భగవత్ గారు బ్రాహ్మణుడు, సవర్కర్ గారు బ్రాహ్మణుడు, పూలే గారు శూద్రుడు. పూలే గారి కాలు గోటికి కూడా సవర్కర్ గారు పనికి రారు. విద్య లేని ఈ శూద్ర వర్గాలకు విద్య ప్రాధాన్యతను తెలిపిన మొట్టమొదటి మహాత్ముడు పూలే గారు. ఇక స్త్రీ జాతికి విద్య అవసరం లేదన్నారు బ్రాహ్మణవాదులు. ఒక స్త్రీ జాతి అంటే బ్రాహ్మణ స్త్రీలకు కూడా విద్య అవసరం లేదు, వాళ్ళ అసలు చదువుకోకూడదు అన్నారు. కానీ పూలే దంపతులు స్కూల్ పెట్టి స్త్రీలకు, పురుషులకు విద్యను అందించారు. ఇంకా విచిత్రం ఏం తెలుసా, ఇదే సవర్కర్ గారు ఉన్నారు కదా, మొత్తం 14 సంవత్సరాల జైలు జీవితాన్ని ఆయన గడపలేదని అనలేదు. 1911, 12, 13, 14 ఈ కాలాలలో ఆయన జైల్లోనే ఉన్నారు. ఆయన జైల్లో ఉన్న కాలంలో అనేక సార్లు ఉత్తరాలు రాసిండు బ్రిటిష్ ప్రభుత్వానికి. నా తప్పులను క్షమించండి, నేను స్వతంత్ర పోరాటంలో ఇక ఎవరు కూడా పాల్గొనాలని పిలుపులు ఇవ్వను. పోనీ ఈయన ప్రత్యేకంగా స్వతంత్ర పోరాటంలో కత్తులో కర్రలో పట్టుకొని నేను ఉరకలే. రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా స్వతంత్ర ఉద్యమాన్ని ప్రేరేపించే కార్యక్రమాలు చేసిండు. ఆ కార్యక్రమాల్లో భాగంగానే కొంత అప్పుడున్న యువతను డిస్టర్బ్ చేసిండు అనేది ఆరోపణ. ఆ క్రమంలో ఈయన తీసుకుపోయి జైలు వేసిండు. ఆ జైల్లో అనేక సార్లు క్షమాభిక్ష కోరుతూ లెటర్లు రాసిండు. క్షమాభిక్ష కోరిండు అంటేనే స్వాతంత్ర ఉద్యమాన్ని నేను వ్యతిరేకిస్తున్నా, బ్రిటిష్ ప్రభుత్వాన్ని నేను సమర్థిస్తున్నా అని ఒప్పుకున్నట్టే కదా. ఈయన అనేక లెటర్లు రాసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు క్షమాపణ పెట్టింది, బయటికి రిలీజ్ చేసింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు, బత్తాయిలు, కొంతమంది బత్తాయిలు ఏమంటారు, వీర సవర్కర్ అయినే, దామోదర సవర్కర్ కాదు వీర సవర్కర్ అయినే బ్రిటిష్ మీద పోరాడిండు అంటాను. మీరు ఒక్కసారి నెల్సన్ మండేలా చరిత్ర చదువురు. ఇంకా ఈయనన్న 14 సంవత్సరాలు ఉన్నారు, కానీ నెల్సన్ మండేలా ఏకంగా 29 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 29 సంవత్సరాలు. ప్రతి వారం రోజులకోసారి నెల్సన్ మండేలా ఉండే గదికి వెళ్ళి అధికారులు అనేటోళ్ళట, ఒక చిన్న మాట, వెరీ సారీ, ఇక నేను ఇంకొకసారి స్వతంత్ర పోరాటంలో పాల్గొనను మా దేశానికి సంబంధించి అని ఒక్క మాటను తెల్లారి రిలీజ్ చేస్తామన్నాడట. ఆయన అన్నాడట, నా ప్రాణం ఈ జైలు గదిలో పోయినా మంచిదే కానీ నేను క్షమాపణ చెప్పను, నా దేశ ప్రజల కోసం స్వతంత్రం కావలసిందే అన్నాడట. 29 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. మరి ఈయనకు ఇప్పుడు నెల్సన్ మండేలా గారికి పోలిస్తే ఎవరు అసలు సిసలు స్వతంత్రవాది? నెల్సన్ మండేలా తన దేశం కోసం, తన దేశ స్వతంత్రం కోసం పోరాడిండు. నా దేహం జైలు గదిలో కుళ్ళి మృతదేహమైనా మంచిదే కానీ నేను ఎవడికి సారీ చెప్పను, నా దేశ ప్రజలకు స్వతంత్రం కావాల్సిందే,
నేను అదే లైన్ మీద ఉన్నా అన్నాడు. ఇక ఈయన ఎట్లా సమాధానం, అదొక వ్యూహం, క్షమాపణ చెప్పడం ఒక వ్యూహం. బత్తాయిల వాదన ఇది. దేశానికి చదువు అందించిన మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా సావిత్రిబాయి పూలే గారికి భారతరత్నకు అడ్డుపడ్డది ఎవరో కాదు, మోహన్ భగవత్ గారు. బత్తాయిలు అడ్డుపడ్డారు. మరి ఇది మన బీసీ బిడ్డలకు అర్థం కావాలా, అర్థం కావద్దా? మన మహాత్ములు మన జీవితాల్లో వెలుగు పంచిన వారికి భారతరత్న ఇవ్వకుండా అడ్డుపడ్డదేమో బత్తాయిలు, కానీ బత్తాయికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసేది బత్తాయిలే. మళ్ళీ బత్తాయిలకు సపోర్ట్ చేసేది ఎవరు? మన ఎస్సీ బీసీ ఎస్టీ బత్తాయిలు. మన దాంట్లో ఉన్న బత్తాయిలే అసలు ప్రమాదకారులు. మన ఎస్సీ బీసీ ఎస్టీల్లో ఉన్న బత్తాయిలే అసలైన ప్రమాదకారులు. కాబట్టి దీన్ని చెప్పడానికి ఈ వార్తను తీసిన నేను.